ఏదో సర్దేసుకుంటున్నాం అనుకుంటున్నారు కదా! తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. అనంతపురకొస్తే మామూలే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేటువంటి ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. చల్ల మిరపకాయలు, అదే మజ్జిగ మిరపకాయలు. నేను 5 కేజీస్ మిరపకాయలు చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అనంతపూర్కి వెళ్ళినప్పుడు ఇది చేశాము. మా ఆయన హెల్ప్ చేస్తున్నారు నాకు. మిరపకాయలన్నీ బకెట్స్లో వేసుకొని సాల్ట్ వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకొని ఇలా ఆరబెడుతున్నాను అనమాట. చెమ్మ అంతా వెళ్ళిపోయిన తర్వాత నీట్‌గా దాన్ని చాక్‌తో లేదా ఏదైనా ఒక సేఫ్టీ పిన్‌తో అలా తీసుకొని నీట్‌గా అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని నేను 5 కేజెస్ మిరపకాయకి 1 ½ లీటర్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసి కలిపేసి ఓవర్ నైట్ సోక్ చేశాననమాట. సోక్ చేసిన తర్వాత మార్నింగ్ తీసేసి మరి ఇలా ఒక వైట్‌ది షీట్ వేసి ఎండలో దానిపైన నానపెట్టిన మిరపకాయలన్నీ వేసి కంటిన్యూస్‌గా 3 డేస్ ఆరబెట్టాలన్నమాట. ఫస్ట్ డే ఇలా ఆరిన తర్వాత ఎండలో మరి దీన్ని ఇదే మజ్జిగలో వేసి నైట్ అంతా పెట్టాలి. మరి నెక్స్ట్ డే తీయాలి. అలా మిరపకాయలన్నీ తెల్ల పడేంత వరకు ఈ ప్రాసెస్ 2 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రస్తుతం ఉన్న ఎండలకి 3 డేస్‌లో మజ్జిగ మిరపకాయలు పర్ఫెక్ట్‌గా తయారైపోతాయన్నమాట. 2 నైట్స్ సోక్ చేస్తే ఆల్ రైట్. నేనలా 2 నైట్స్ సోక్ చేసి అంతా వేసిన తర్వాత ఇది చూడండి థర్డ్ డే ఇలా బాగా తెల్లగా అయిపోయాయి. బాగా పలపలమని ఎండలో ఎండాలన్నమాట. ఎప్పుడో ఒక్కసారి అలా తిప్పుకోండి రోజులో, అంతే సరిపోతుంది. ఇంకా నేను బెంగుళూరుకు బయలుదేరే ముందు రోజు రాత్రి చేసి పెట్టుకున్నవన్నీ ఇలా పలపల అంటున్నాయి. ఇంకా ఎండబోసి నేను ఇవన్నీ కవర్‌లో వేసి సిద్ధం చేసుకుంటున్నాను. అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.